అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము. మన ప్రేమగల ప్రభువు మనము సమృద్ధిగా ఫలింపవలనని కోరుచున్నారు. అట్టి ఫలవంతమైన జీవితము సులభము కాదు. ఆత్మీయముగా అధికమైన ఫలము పొందవలననిన దేవుని హృదయమునకు నీవు సమీపముగా నుండవలెను. ఆయనేందు నిలిచియుండుట వలన ఫలవంతముగా నుండగలం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. రెండవదిగా, చెట్టులోనికి దాని కొమ్మలలోనికి సారము ప్రవహించినట్లు ఆయన జీవము ఎడతెగకుండా స్వేచ్ఛగా మనలోనికి ప్రవహించవలనని కోరిన ఎడల మనము ఫలవంతముగా నుండగలం. ఒక్కొక్కసారి తెగులు వచ్చుటను బట్టి చెట్టులోని ఒక కొమ్మ వాడిపోయి ఉండుటను మనం కనుగొందుము. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము నీలో సమృద్ధిగా స్వేచ్ఛగా ప్రవహించుచున్నదని నీవు నిశ్చయము చేసుకున్నటకు నిన్ను నీవు ఎడతెగక పరీక్షించుకొనవలెను. లేని ఎడల ఆ ప్రవాహమును ఆటంకపరచునదేదో నీవు నిశ్చయము చేసుకొనుటకు నిన్ను నీవు పరీక్షించుకొని ఆ పాపమును ఒప్పుకొని దేవుని యొద్ద క్షమాపణ పొందుము. మూడవదిగా, కత్తిరించబడుట ద్వారా మనం ఫలించగలం. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను తీసివేయును. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. తోటమాలి ద్రాక్ష కొమ్మలలో పనికిరాని వాటిని తీసివేయుట గమనించుము. ద్రాక్షలు గుత్తులుగా వచ్చినట్లు ప్రతి తీగ కత్తిరించబడవలెను. లండన్లోని హెంప్టన్ కోర్టు భవనంలో 200 సంవత్సరముల క్రిందట ఒక ద్రాక్ష కొమ్మ నాటబడెను. అది చాలా కాలం నాటిది మరియు అది గుండ్రటి ఆకారములోనున్న ఒక గడిపై అల్లుకొని ఉండుటచే చూచుటకు చాలా అందముగా కనిపించును. పండ్ల కాలములో వేల కొలది ద్రాక్ష గుత్తులను మనం చూడగలం. 200 సంవత్సరముల కొలది అది పండ్లు కాయుటకు గల కారణం జాగ్రత్తగా కత్తిరించబడుటయే. మనం ఫలవంతముగా నుండవలననిన కత్తిరించబడవలెను, శుభ్రము చేయవలనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. శ్రద్ధ వహించు తోటమాలి మాత్రమే శుభ్రము చేయుటను కత్తిరించుటను ఎరిగియుండును. మనలను మరి ఎక్కువగా ఫలవంతులనుగా చేయుటకే దేవుడు మన జీవితములలో బాధాకరమైన దుఃఖములు పరీక్షలను అనుమతించును గాని శిక్షించుటకు కాదు.